హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఏంటంటే నిన్నటి వరకు మనం ఏమనుకున్నామంటే తెలంగాణలో వచ్చేసరికి ఇప్పుడు సెట్స్ ఏవైతే జరగనున్నాయో వాటిలో ఆంధ్ర వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో కూడా ఇక సీట్లు ఇవ్వరు. ఎందుకంటే 10 ఏళ్ళు పాలనలో వచ్చేసరికి వాళ్ళకి వీళ్ళకి ఒప్పందాలు ముగిసిపోయినాయి కాబట్టి ఇక తెలంగాణలో పూర్తిగా తెలంగాణ విద్యార్థులకే 100% అన్నారు. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఒక జీవో సవరణ చేయడం అయితే జరిగింది. అదేంటి దాని గురించి చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేసిన గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇక తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ కానివ్వండి, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ కానివ్వండి, జేఎన్టీయూ అప్డేట్స్ ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఉపయోగపడుతుంది. ఇక టాపిక్లో వెళితే మీకు 100% రిజర్వేషన్ అనేది ఏదైతే ఇచ్చేసారో మొత్తం తెలంగాణ వాళ్ళకు దాన్ని కొంచెం సవరించారన్నమాట. అంటే మోడిఫై చేశారు. ఇప్పుడు ఆ 100లో మీకు 85% మాత్రమే తెలంగాణ స్టూడెంట్స్కి లొకాలిటీ కింద సీట్లు కేటాయించడం జరిగింది. మరి మిగతా 15% వచ్చేసరికి మిగతా కేటగిరీల వాళ్ళకు అందులో రకాలు ఉన్నాయన్నమాట. ఎంప్లాయర్స్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయర్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయర్స్, మిగతా రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ 10 ఏళ్ళు చదివిన వాళ్ళకి ఇలా వాళ్ళకి ఇవ్వటం అయితే జరిగింది. అయితే 85% మాత్రమే మీకు ఈ రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంట్లో సీట్లు పరంగా కేటాయించేది ఉంటుంది కదా, వాళ్ళకింత వీళ్ళకింత వీళ్ళకి ఎన్ని సీట్లు వీళ్ళకి ఎన్ని సీట్లు అని చెప్పేసి. అయితే ఆ 85%లోనే మళ్ళీ బీసీలకి ఇన్ని, ఎస్సీలకి ఇన్ని, ఎస్టీలకి ఇన్ని, ఓసీలకి ఇన్ని, ఇక ఇతర కులాలకి ఇన్ని అని చెప్పేసి ఇలా విడదీస్తారనమాట. సో మొత్తానికైతే ఓవరాల్గా దీని గురించి జీవోని అయితే మోడిఫై చేశారు. అయితే ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మరి ఎన్ని ఇస్తారు, ఇప్పుడు కేటగిరీ వైజ్గా ఎన్ని ఇస్తారు. సో అది ఆ సెట్ పలానా సెట్ ఏదైతే ఉందో దాంతోపాటు రిలీజ్ చేసేదానికైతే మ్యాక్సిమం ఛాన్స్ ఉంది. నిజంగా ఇది ఒక మీకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే నిన్నటి వరకు 100% అనుకున్నాం, కానీ ఇప్పుడు 85% అయింది. ఏదేమైనప్పటికీ కూడా ఇంతకు ముందుతో పోల్చినట్టయితే ఇప్పుడు బెటర్ అనే అనుకోవాలి. ఎందుకంటే కాంపిటీషన్ అనేది అలాగే బీటెక్ బీఫార్మసీకి ఉన్నా కూడా బీటెక్ కొంచెం తగ్గిపోయిందనే అనుకోవాలన్నమాట. ఏదైనా మీకు సీట్ అయితే వస్తుంది, నో ప్రాబ్లం. సో ఇంతకు ముందుతో పోల్చినట్టయితే పర్లేదు. ఓకే, 85% అంటే పెద్ద తక్కువేం కాదు. ఓకేనా. సో ఇదే అండి.